యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు ఉన్న విషయాలని ఈ సమయంలో మనము ధ్యానిద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభం చెప్పి రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఈ వచనంలో మనము నేర్చుకునేటువంటి నీతి ఏంటి అని మనం ఆలోచిస్తే, కొలస్సీలో ఉన్నటువంటి సంఘం విషయంలో పౌలు ఏం తెలియజేస్తున్నాడు? కొలస్సీలో ఉన్నటువంటి పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులు. ఎవరు పరిశుద్ధులు? ఎవరైతే విశ్వాసంగా జీవిస్తున్నారో వారు పరిశుద్ధులు. విశ్వాసమందు నిలకడతో కూడిన జీవితాన్ని జీవించేవారే వారు పరిశుద్ధపరచబడుతున్న వారే ఉన్నారు. ఒకవేళ కానీ విశ్వాసమందు నిలకడ లేకపోతే ఆత్మీయంగా ఎదగినటువంటి ప్రజలుగా ఉంటారు. ఆత్మీయంగా ఎదగలేని వాళ్ళు వారు పరిశుద్ధులుగా ఉండలేరు, వారు పరిశుద్ధులు కాబడరు. ఈరోజు మనందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి నీతి ఏంటంటే, నేను ఆత్మీయంగా ఎదుగుతున్నానా, విశ్వాసమందు స్థిరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నానా, లేదు నా ఆత్మీయ జీవితము ఏ స్థాయిలో ఉంది మనం పరిశీలించకపోతే, మనం విమర్శ చేసుకోకపోతే మన నష్టములో ఉన్నట్టు లెక్క, మనం మోసం చేసుకుంటున్నట్టు లెక్క. అందువల్ల పౌలు కొలస్సీలో ఉన్నటువంటి సంఘ సభ్యులతో ఎవరు పరిశుద్ధులని తెలియజేస్తుంటే, విశ్వాసులైన సహోదరులు మాత్రమే పరిశుద్ధులై ఉన్నారు. విశ్వాసమందు నిలకడలేని వాళ్ళు, దిగజారినటువంటి జీవితంతో బ్రతికే వాళ్ళు, లోక సంబంధమైనటువంటి ఆలోచనతో విధానంతో జీవించేటువంటి ప్రజలు, వాళ్ళు పరిశుద్ధులు కాబడు. అయితే రెండో విషయాన్ని మనం పరిశీలించినప్పుడు, దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు. కాబట్టి పౌలు ఎలా అపోస్తలుడు? దేవుని యొక్క చిత్తాన్ని బట్టి అపోస్తలుడై ఉన్నాడు. దేవుడు ఆయన యొక్క కృప చేత పౌలుని అపోస్తలుగా నియమించడము జరిగింది. ఇక్కడ దేవుని యొక్క చిత్తము బట్టియే పౌలు అపోస్తలుడు. ఇక్కడ దేవుని యొక్క చిత్తము ఏదైతే ఉందో దాన్ని బట్టి పౌలు అపోస్తలుడే కాబట్టి ఆయన అంజనులకు సువార్త ప్రకటించడానికి దేవుడు ఎంచుకున్నాడు. ఆ సువార్త పరిచర్యలో తను వాడబట్టడానికి దేవుడు నియమించుకున్న విషయాన్ని మనం గ్రహిస్తూ ఉన్నాం. ఈరోజు మనల్ని కూడా దేవుడు తన చిత్తాన్ని బట్టి తన సేవ చేయటకు మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనం దేవుని యొక్క సేవ చేసే విషయంలో నమ్మకంగా సేవ చేయాలి. దేవుని యొక్క చిత్తాన్ని బట్టి ఆయన సంకల్పాన్ని అనుసరించి ప్రతి వ్యక్తిని క్రీస్తులోకి నడిపించుటకు మనము సాధ్యమైనంత ప్రయత్నం మనం చేయవలసిన వారి ఉన్నాం. ప్రతి ఆత్మకు స్పష్టమైనటువంటి బోధించి, లేఖనాలను అనుసరించి వారికి సువార్త బోధించి, వారు క్రీస్తులో రాబడినట్లుగా, వారు క్రీస్తు యేసునందు ఆయన జ్ఞానాన్ని నేర్చుకున్నట్లుగా మనము వారికి సహాయపడవలసిన వారమై ఉన్నాం. పౌలు దేవుని యొక్క చిత్తాన్ని బట్టి అపోస్తలుడయ్యి అనేక చోట్ల సువార్త ప్రకటించి అనేక మందిని క్రీస్తు యేసును నడిపించి వారి విశ్వాసమందు నిలకడగా జీవించేట్లుగా పౌలు ఎంతగానో కృషి చేశాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా మనము కూడా పౌలులాగా అనేకులకు సహాయపడవలసిన వారమై ఉన్నాం. అనేక ఆత్మలకు మనము దేవుని వాక్యాన్ని బోధించి వారు ఆత్మీయంగా ఎదగట్టుకు, క్రీస్తు యేసునందు రక్షణ ప్రణాళికలో కొనసాగట్టుకు మనము సాధ్యమైనంత వరకు వారికి దేవుని వాక్యాన్ని, దేవుని జ్ఞానాన్ని సరైనరీతిగా నేర్పించేటువంటి క్రమంలో మనం పాలిభాగస్థులం కావాల్సిన వారమై ఉన్నాము. ఇక్కడ మూడో విషయం ఏం చెబుతున్నాడు అంటే, పౌలు వారికి శుభాలు తెలియజేస్తున్నాడు. పౌలు వారికి ఆ సంఘంలో సభ్యులకి శుభాలు తెలియజేస్తున్నాడు. నాలుగో విషయం మనం పరిశీలించినప్పుడు, పౌలు దేవుని యొక్క కృప, దేవుని యొక్క సమాధానం వారికి అనుగ్రహింపడాలని తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ వచనంలో 4 విషయాలు మనం పరిశీలించాం. ఒకటి,
ఎవరు పరిశుద్ధులు అంటే విశ్వాస సహోదరు పరిశుద్ధులు. పౌలు దేవుని యొక్క చిత్తాన్ని బట్టి అపోస్తలుడయ్యాడు. పౌలు సంఘానికి శుభాలు తెలియజేస్తున్నాడు. అలాగే దేవుని యొక్క కృప, దేవుని యొక్క సమాధానము సంఘానికి అనుగ్రహింపడాన్ని పౌలు కోరుకుంటున్నాడు. 3వ వచనము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. 3వ వచనం నుండి 5వ వచనం వరకు చదువుకుందాం. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షను బట్టి క్రీస్తునందు మీకు కలిగిన విశ్వాసం గూర్చి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమ గూర్చి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చేయొచ్చు. మన ప్రభువుకు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. ఇక్కడ 3వ వచనం నుండి 4వ వచనం వరకు చెప్పబడిన విషయాలు మనం పరిశీలించినప్పుడు ఇక్కడ 3 విషయాలు మనకి స్పష్టంగా తెలియపరుస్తున్నాడు పౌలు. 1 నిరీక్షణ, 2 విశ్వాసం, 3 ప్రేమ. అంటే సంఘ సభ్యుల మధ్య ఉండవలసినటువంటి 3 కీలకమైనటువంటి విషయాలను పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం పనిచేస్తున్నటువంటి సంఘంలో కూడా లేదా స్థానిక సంఘంలో ప్రతి ఒక్క క్రైస్తవుడు ఈ 3 విషయాల పట్ల సరైనటువంటి అవగాహనతో బ్రతకవలసిన వారై ఉన్నారు. ఏంటి ఆ 3 విషయాలని మనం పరిశీలిస్తే, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ. ఒక క్రైస్తవుడు క్రీస్తు యేసునందు నిరీక్షణ కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ద్వారా దేవుడు అనుగ్రహించబడేటువంటి మహిమ, అక్కడటువంటి బహుమానము, అక్కడటువంటి స్వాస్థ్యాన్ని గురించినటువంటి అవగాహనతో బ్రతుకున్నట్లుగా, దాని కొరకు ఎదురు చూసేటువంటి బిడ్డలుగా ఉన్నట్లుగా ప్రతి క్రైస్తవుడు ప్రతి క్రైస్తవురాలు నిరీక్షణతో బ్రతకవలసిన వారై ఉన్నారు. అయితే నిరీక్షణ సరైనటువంటి రీతిగా మనం కొనసాగించలేకపోతే, నిరీక్షణలో మనము ఉన్నతంగా జీవించలేకపోతే మన యొక్క బహుమానాలు, మన యొక్క స్వాస్థ్యం మనం కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. దేవుడు పరలోకమందు మనకి ఇచ్చేటువంటి అన్నీ కూడా శాశ్వతమైనవే. శాశ్వతమైన వాటిని మనం సరిగా నిరీక్షిస్తూ భూమి మీద కొనసాగించవలసిన వారమే అన్నాం. అందుకే పౌలు అంటున్నాడు, పరలోకమందు మీ కొరకు ఉంచబడినటువంటి నిరీక్షణ. 2 క్రీస్తు యేసునందు మీకున్న విశ్వాసము. విశ్వాసం అనేది చాలా కీలకమైనటువంటి అంశం. మన జీవితంలో విశ్వాసం అనేది సరిగా లేకపోతే ఎప్పుడైనా సరే పడిపోతాము, ఆత్మీయంగా దిగజారిపోతాము. మనం లోకంలో కలిసిపోయేటువంటి ప్రమాదం కూడా లేకుండా పోలేదు. కాబట్టి ఒక క్రైస్తవుడు విశ్వాసంగా బతికినంత కాలము ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటాడు, దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉంటాడు, అనేక విషయాల పట్ల అవగాహన పెంచుకుంటూ క్రీస్తు యొక్క గుణాలు పెంచుకునే విషయంలో ఉన్నతంగా ఎదగడానికి కృషి చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే విశ్వాసము బలహీనపరచబడుతూ ఉంటుందో, విశ్వాసము అంతకంతకు దిగజారుతూ ఉంటుందో, ఆ వ్యక్తిలో ఆలోచనలు మారుతాయి, ప్రవర్తన మారిద్ది, తన ఆలోచించేటువంటి గురి మారిద్ది. ఇవన్నీ కూడా మారిపోయి భౌతికమైన వాటి పట్ల అవగాహన పెంచుకుంటూ ఆత్మీయ వాటికి దూరంగా జీవిస్తూ దేవుని రాజ్యానికి వేరుగా బతికేటువంటి అవకాశము ఉంటుంది. అలాంటి ఆలోచనతో బతికేటువంటి వారందరూ కూడా దేవుని కుమారులుగా జీవించేటువంటి విధానం నుంచి కోల్పోతున్నారు. ఆత్మ సంబంధంగా దేవుని జ్ఞానాన్ని వారు విస్మయించారు కాబట్టి, వారి ఆలోచనల్లో దేవుని గురించిన జ్ఞానం చేత వారు జీవించటం లేదు కాబట్టి, వారు లోకంలో లోక సంస్కృతిని అనుసరించి బ్రతకడానికి ముందుకెళ్తూ ఉంటారు. 3వ విషయం ఏంటంటే, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమ. కాబట్టి సంఘం ఒక కుటుంబం. సంఘంలో ప్రతి వ్యక్తి ఎదుటి వ్యక్తి యొక్క కష్టాలు, బాధలు, ఇబ్బందులు, శోధనలు, వారికి ఉన్న ఆర్థిక స్థితిగతులు, వారికి ఉన్నటువంటి మంచి చెడుని ఒకరినొకరు పంచుకుంటూ, ఒకరి యొక్క కష్టంలో ఒకరు పాలి భాగస్వాములు అవుతూ, ఒకరి ఇబ్బందుల్లో ఒకరు ఆదరించుకుంటూ ఆత్మీయంగా ఎదుగుతూ ఉండాలి. క్రీస్తు యేసునందు ఇలాంటి బంధం అనేది చాలా గణనీయంగా ఉండగలగాలి. కొన్ని చోట్ల సంఘాల్లో పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఆదివారం ఆరాధన అయిపోతే ఇంకా ఎవరు అనేది కూడా గుర్తుపెట్టుకునే పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. అంటే అలాంటి వాతావరణము కాదు సంఘం అంటే.
సంఘం అంటే ఒక కుటుంబము, ఆత్మ సంబంధమైనటువంటి దేవుని కుటుంబంగా ఉండడానికి దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేశాడు. సంఘంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఎదుటి వ్యక్తి యొక్క కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఒకరినొకరు పరామర్శించుకోవటాలు, ఒకరి ఇబ్బందిని ఒకరు ప్రార్థించటము, ఇవన్నీ కూడా జరగవలసినటువంటి ఒక మంచి వాతావరణం అన్నమాట. ఇలాంటి వాతావరణం లేకపోతే, ఇలాంటి పరిస్థితి లేకపోతే ఆ సంఘము సంఘంగా పిలువబడదు దేవుని దృష్టిలో. ఎందుకంటే దేవుని కుటుంబంగా ఉండవలసిన సంఘము ఎవరికి వాళ్ళే, ఎవరికి తోచిన విధంగా, ఎవరి ఆలోచన తగిన విధంగా వాళ్ళు నడుచుకుంటూ ఉంటే అది సరైనటువంటి విధంగా ఉండేటువంటి వ్యవహారం కాదు. అలాంటి సంఘము ఆత్మీయంగా ఎదగేటువంటి అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే ప్రేమ లేని చోట దేవుడు ఉండడు. అందువల్ల ఒకరు లోకంలో మనం పరిస్థితి చూసినప్పుడు, లోకంలో మనకి ప్రేమకు విరోధంగా ద్వేషము, మత్సరము, వివాదము, కలహము, పగ, ప్రతీకారము, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. కానీ సంఘంలో కూడా అలాంటివి ఉంటే, సంఘంలో కూడా ప్రేమకు బదులు పగ, ప్రతీకారము, మత్సరము, విమర్శించుకోవటము, గొడవ చేయటము, లేకపోతే ఒకరిని దూషించటము, ఒకరు మనసు ముచ్చుకునేట్టుగా మాట్లాడటం, ఇలాంటివి ఉంటే అది ప్రేమ అనబడతాం. కాబట్టి అలాంటి వాతావరణము సంఘంలో ఉంటే అది దేవుడి రాజ్యంగా పిలువబడేటువంటి అవకాశము ఉండదు. అందువల్ల లోక సంబంధమైనటువంటి విధానాలని, ఆలోచనల్ని మనము క్రీస్తు యేసునందు కలిగి ఉండవలసినటువంటి పరిస్థితి ఉండకూడదు. ఒకవేళ కానీ అలాంటి ఆలోచనలతో, అలాంటి మనసుతో మనం ఉన్నట్టయితే మనం మనసు మార్చుకొని మనం చేయవలసిన పని ఏంటంటే సంఘంలో ప్రతి వ్యక్తి పట్ల ప్రేమ వివరించాలి. ఆప్యాయత కలిగి వారితో కలిసి వారి యొక్క మంచి చెడులను చూస్తూ, వారి కష్టాల్లో ఒకరు పాలిభాగస్తులు అవుతూ, సంఘము ఒక మంచి ఆత్మీయమైన కుటుంబంగా వదిలినప్పుడు అది ఉన్నతంగా దేవుడు కోరుకునేటువంటి క్రీస్తు యొక్క సంఘమై ఉంది. అందువల్ల పౌలు 3 విషయాలు మాకు ఇక్కడ జ్ఞాపం చేస్తున్నారు. ఒకటి, సంఘంలో పరలోకమందు దేవుడు ఇవ్వబోయేటువంటి వాటి పట్ల నిరీక్షణ కలిగి ఉండాలి. 1. 2, క్రీస్తునందున్నటువంటి విశ్వాసము సన్నగిల్లకూడదు, నిలకడగా ఉండాలి. ఆత్మీయంగా ఎదగటానికి విశ్వాసము కీలకమైనటువంటి భాగమైంది. 3, పరిశుద్ధులు పట్ల ప్రేమ కలిగి ఉండాలి, ఆప్యాయత కలిగి ఉండాలి. సంఘము ఒక కుటుంబంగా, దేవుని కుటుంబంగా ఒకరిన యొక్క బాధలు, ఒకరి కష్టాలు, ఒకరి ఇబ్బందులు, ఒకరిన యొక్క శోధనలు ఒకరినొకరు పంచుకుంటూ, ఒకరి కష్టాలు ఒకరు పాలిభాగస్తులు అవుతాం. అందరూ కూడా కలిసికట్టుగా దేవుని యొక్క పనిలో ముందుకెళ్తూ ఉండగలగాలి. ఇది ఏ సంఘంలో అయితే సభ్యంగా జరుగుతూ ఉంటుందో, ఈ 3 విషయాలు ఏ సంఘంలో అయితే మంచిగా కొనసాగుతూ ఉంటాయో అలాంటి సంఘము దేవుని యొక్క మంచి ఆత్మీయమైన వాతావరణంలో ఎదుగుతున్నటువంటి కుటుంబమై ఉంది. దేవుడు అలాంటి కుటుంబాన్ని లేదా అలాంటి సంఘాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, ప్రేమిస్తాడు. పౌలు ఈ 3 విషయాలు కొలొస్సెలో ఉన్నటువంటి సంఘ సభ్యుల విషయంలో పౌలు విని మీ నిమిత్తము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాం అంటాడు. అంటే సువార్థికుడు యొక్క బాధ్యత ఇక్కడ చూడండి. అంటే సువార్థికుడు బాధ్యత ఏంటంటే సంఘము ఆత్మీయంగా ఎదుగుతుంది అన్నప్పుడు వారి ఆత్మీయతను మరింత ఇంకా దేవుడు బలపరచాలని ప్రార్థించాలి. ఒకవేళ సంఘం యొక్క బలహీనతను మనం గుర్తించినప్పుడు ఆ బలహీనతను బట్టి కూడా ప్రార్థించి ఆ బలహీనత నుంచి బయటపడటానికి కూడా దేవుడు కనికరము, గాలి, ఆయన కృప తోడుగా ఉంచాలని మనం ప్రార్థించవలసిన వారమే అన్నాం. అంటే సువార్థికుడు సంఘం యొక్క మేలుని, సంఘం యొక్క బలహీనతని ఎరిగి ఎప్పటికప్పుడు సంఘం యొక్క క్షేమం కొరకు ప్రార్థిస్తూ ఉండాలి. ఈరోజు చాలామంది సంఘం గురించి ప్రార్థించటంలో దేని గురించి ప్రార్థిస్తారంటే సంఘంలో ఎవరి యొక్క ఆర్థిక లేదా సామాజిక లేదా వారి యొక్క భౌతికమైనటువంటి అవసరతల విషయంలో వాటిని కొరకే ప్రార్థిస్తున్నారు. కానీ వారి యొక్క ఆత్మీయ స్థితిగతుల గురించి ప్రార్థించే విషయంలో ఎవరు కూడా ముందుకు వెళ్ళట్లేదు. అంటే ఒక వ్యక్తి ఆత్మ సంబంధంగా ఎదగటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఎప్పుడైతే ఆత్మ సంబంధంగా ఎదుగుతూ ఉంటాడో అది దేవుడి యొక్క ఆశీర్వాదానికి మార్గమై ఉంటుంది. ఆత్మీయంగా ఎదగకుండా
మనం ఎన్ని ప్రార్థనలు చేసినా వాళ్ళ యొక్క భౌతిక అవసరాల నిమిత్తం దేవుని యొక్క మార్గం అనేది, దేవుని యొక్క సహాయం అనేది వాళ్ళకి అందదు. అందువల్ల మనం నేర్పించవలసింది ఏంటి సంఘంలో అంటే, ఆత్మీయంగా మనం ఎదుగుతూ ఉంటే దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క తోడ్పాటు మనకు అనుగ్రహించబడదని మన ప్రజలకి నేర్పించవలసిన వారమై ఉన్నాము. అందుకే పౌలు కొలసాలైనటువంటి సంఘ సభ్యులు ప్రేమయనను, నిరీక్షణయనను, విశ్వాసమను ఈ మూడిటిని బట్టి వాళ్ళు జీవిస్తున్న విధానాన్ని బట్టి విని ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. అప్పుడు మనం 5వ వచనాన్ని మనం చదివినప్పుడు, మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యము గురించిన బోధ వలన ఆ నిరీక్షణ గురించి మీరు ఇంతకు ముందు వింటిరి. ఈ సువార్త సర్వలోకంలో ఫలించు వ్యాపించున్నట్టుగా మీరు దేవుని కృపను గురించి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సైతము ఫలించు వ్యాపించున్నది. ఇక్కడ పౌలు ఏం తెలియజేస్తున్నాడు? మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యం గురించిన బోధ అంటే, సువార్త సత్యము గురించిన బోధ ఉంది. ఈరోజు సువార్త చాలామంది అసత్యముతో కూడినటువంటి బోధగా బోధిస్తున్నారు. అంటే సువార్తని, సత్యాన్ని పక్కన పెట్టి సత్యమైన విషయాలని నేర్పించకుండా వారి యొక్క ఆలోచనల్ని, వారి యొక్క భావాలని, వారి యొక్క స్వార్థపూరితమైనటువంటి విషయాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అసత్యాన్ని సువార్తగా మలిచి బోధించేటువంటి పరిస్థితికి వచ్చింది. అది క్షేమకరమైనటువంటి వాతావరణం కాదు. సాతాను అనేక మందిని దేవుని యొక్క పనిలో తన అనుకూలంగా వాడుకుంటున్నాడు. అయితే దేవుని యొక్క సత్యం గురించిన బోధ ఆగదు. ఏవైతే సత్యాన్ని ప్రేమించే వారు ఉంటారో, ఎవరైతే సత్యం కోసం నిరీక్షించే వాళ్ళు ఉంటారో వారికి దేవుడు ఖచ్చితంగా ఆ సత్యాన్ని అనుగ్రహిస్తాడు. ఇక్కడ మనం ఆలోచిస్తున్నప్పుడు కొలసాలటువంటి సంఘ సభ్యుల యొద్దకు సత్యము గురించిన బోధ వారి యొద్దకు వచ్చింది. ఎవరు తీసుకొచ్చారు? ఎవరో ఒక వ్యక్తి వెళ్ళి ఆ బోధను బోధించారు. అంటే మనము ఇక్కడ నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, సత్యము గురించిన బోధ ఒక వ్యక్తి గ్రహించినప్పుడు, ఆలోచించినప్పుడు, దాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఆ బోధను ఇతరులకు ప్రకటించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అనేక ఆత్మను రక్షించేటువంటి పనిలో ప్రతి వ్యక్తి పనిచేయగలగాలి, ప్రతి వ్యక్తి కృషి చేయగలగాలి. కొలసాలో ఉన్నటువంటి సంఘ సభ్యులకి, వారు ఒకప్పుడు దేవుని మార్గానికి దూరంగా ఉన్నటువంటి ప్రజలే ఉన్నారు. అలాంటి ప్రజలకి సత్యం గురించిన బోధ ఎలా వెళ్ళింది అంటే, ఎవరో ఒక వ్యక్తి వెళ్ళి అక్కడ బోధించాడు. ఆ వ్యక్తి ఎవరు మనం తర్వాత ఆలోచిస్తాం. బోధించారు. అప్పుడు ఆ బోధించినప్పుడు ఆ వార్తను వారు అంగీకరించి ఏం చేశారంటే చూడండి, అక్కడ వారు ఆ బోధను సువార్త సత్యం గురించిన బోధ వలన ఆ నిరీక్షణ గురించి మీరు ఇంతకు ముందు వింటిరి అన్నాడు. కాబట్టి ఈ విషయాలన్నీ వారు విన్నారు. ఆ విన్న వాటికి లోబడ్డారు. లోబడి క్రీస్తు యేసునందు బాప్తిసం పొంది సంఘముగా వాళ్ళు ఏర్పరచబడి దేవుని యొక్క రాజ్య పౌరులుగా వాళ్ళు కొనసాగుతున్నటువంటి వాస్తవమైన సంగతిని మనం ఆలోచిస్తూ ఉన్నాం. అయితే ఈ సువార్త సర్వలోకంలో ఫలిస్తుంది అని పౌలు తెలియజేస్తున్నాడు. అంటే పౌలు ఈ పత్రిక రాసే సమయానికి సర్వలోకంలో దేవుని యొక్క సువార్త, ఈ తన కుమారుని యొక్క వర్తమానము ప్రజల్లో ఫలిస్తుంది, వ్యాపిస్తుంది. అంత బలంగా సువార్త సేవ ఆ రోజుల్లో సర్వలోకానికి వెళ్ళింది. ఈ రోజుల్లో మనకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి, ఎన్నో మంచి సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సువార్త ప్రకటించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అయితే మన సువార్తని ఎంత ఉన్నతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం, ఎంత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం అనేది మనం ఒకసారి ఆలోచించగలగాలి. ఆ రోజుల్లో ఏ అవకాశాలు లేకపోయినా, ఏ కఠిన పరిస్థితులైనా, ఇబ్బందులైనా, శోధనలైనా, ఎన్ని ప్రతికూల పరిస్థితులైనా సువార్తని సర్వలోకాల్లో విస్తరింపజేసేలాగా, సర్వలోకంలో ఫలింపొచ్చేలాగా వాళ్ళు కష్టపడ్డారు, పనిచేశారు. ఈరోజు మనం ఎలా పనిచేస్తున్నామో, మనం ఎలాగా ముందుకెళ్తున్నామో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. తర్వాత మీరు దేవుని కృప గురించి విని సత్యం గ్రహించిన నాటి నుండి మీలో సైతం ఫలించు వ్యాపించున్నది. కాబట్టి కొలసాలో ఉన్నటువంటి సంఘ సభ్యులు దేవుని కృప గురించి విన్న తర్వాత
ఆ ఆ కృప వాస్తవము సత్యమైందని గ్రహించిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళలో కూడా ఈ సువార్త సత్యము గురించినటువంటి వార్త ఫలిస్తుంది. వారి ద్వారా అనేక చోట్లకి వ్యాప్తి చెందుతున్న విషయాన్ని పౌలు వెల్లడిపరుస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ మనం నేర్చుకునే నీతి ఏంటంటే, సువార్త సువార్త ద్వారా సంఘము ఏర్పరచబడినప్పుడు సంఘంలో ప్రతి వ్యక్తి వారు నేర్చుకున్నటువంటి సువార్తను, వారు నేర్చుకున్నటువంటి బోధను, సత్యాన్ని ఇంకా అనేక చోట్ల ప్రకటించేట్లుగా వాళ్ళు కృషి చేయగలగాలి. వారు దానికోసం ప్రయాసపడాలి. సంఘం ద్వారా సేవ ముందుకెళ్ళాలి. సంఘం ద్వారా దేవుని యొక్క పని ముందుకెళ్ళవలసిందై ఉండాలి. కాబట్టి సంఘము దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క సంకల్పాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఎంతైనా ఖర్చు, భారము అన్నిటినీ కూడా భరించి సువార్త సేవను కొనసాగించవలసిన వారే ఉన్నారు. సువార్త సేవ చేయని సంఘము ఆత్మీయంగా ఫలించదు, ఆత్మీయంగా బలపరచబడదు. క్రీస్తు యేసునందు దేవుని యొక్క రాజ్య పౌరులుగా జీవించే విషయంలో బలంగా వాళ్ళు ఉండేటువంటి అవకాశము ఎంత మాత్రమూ ఉండదు. కాబట్టి ఏ సంఘం అయితే సువార్త ప్రకటిస్తూ ఉంటుందో, సువార్తల్లో ముందుకెళ్తూ ఉంటుందో, అనేక చోట్ల దేవుని యొక్క వర్తమానాన్ని ప్రకటిస్తూ ఉంటుందో, అలాంటి సంఘము ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటుంది, బలపరచబడుతూ ఉంటుంది. దేవుని యొక్క కృప వారికి తోడుగా ఉంటుంది. ఇక్కడ మనం పరిశీలిస్తే 3వ వచనం నుంచి 5వ వచనం వరకు మనం పరిశీలించినప్పుడు ఇక్కడ మనం కొన్ని విషయాలను పరిశీలించాం. ఏంటయ్యి? ఒకటి, ప్రతి సంఘము యేసుక్రీస్తునందు విశ్వాసం కలిగి ఉండాలి. పరలోకమందు దేవుడిచ్చేటువంటి బహుమానాల పట్ల, స్వాస్థ్యం పట్ల నిరీక్షణ కలిగి ఉండాలి. అలాగే సంఘము ఒక ఆత్మీయ కుటుంబము అని ఒకరినొకరు ప్రేమించుకునే విషయంలో, ఆదరించుకునే విషయంలో, ఆప్యాయత చూపించే విషయంలో బలంగా ఉండాలని పౌలు తెలియజేశాడు. 2, సువార్తికుడు యొక్క పని ఏంది అంటే, సంఘము ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు దేవునికి ప్రార్థించాలి, దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఒకవేళ కానీ సంఘము బలహీన పరిస్థితుల్లో ఉంటే, విశ్వాసం విషయంలో బలహీనంగా ఉంటే దేవుడు ప్రార్థన చేసి ఆ సంఘాన్ని లేవనెత్తడానికి, ఆ సంఘం బలోపేతం చేయడానికి దేవుని యొక్క సహాయం కోరుకోవాల్సిన వాడే ఉన్నాడు. కాబట్టి సువార్తికుడు సంఘం యొక్క మేలు కొరకు, సంఘం యొక్క క్షేమం కొరకు ఎల్లప్పుడూ ఆలోచించగలగాలి. 3వ విషయం ఏంటంటే, సువార్త ఒక వ్యక్తికి లేదా ఒక ఊరికి వెళ్ళాలంటే ఎవరో ఒకరు వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించాలి. కాబట్టి సత్యం గురించిన బోధ నేర్చుకున్న ప్రతి వ్యక్తి సువార్తను ప్రకటించాలి, సువార్తను ఇతరులకు తెలియజేయాలి. సువార్త ఇతరులకు తెలియజేయడం ద్వారా అక్కడ సంఘం ఏర్పడుద్ది, ఆ సంఘము ఫలించిద్ది, అభివృద్ధి చెందిద్ది, ఆత్మీయంగా బలపరచబడుతుంటుంది. ఒకవేళ కానీ సత్యం గురించిన బోధ కాకుండా అసత్యముతో కూడిన బోధతో కూడినటువంటి విత్తనాలు కానీ ఎక్కడైనా ప్రయాణపడుతూ ఉంటే ఆ సంఘం, అది సంఘం అనబడదు. ఆ వింటున్నటువంటి వాక్యము అది దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి విధంగా ఉండేటువంటి అవకాశం లేదు. ఈరోజు చాలామంది అబద్ధ బోధకులు మరి ఇలాంటి కార్యాచరణ జరిగిస్తూ ఉన్నారు. అది దేవుడి పని కాబడదు. అది సాతాను అనేక మంది దేవుని పనికి వ్యతిరేకంగా వాడుకుంటున్నారు అనేది వాస్తవమైనటువంటి సంగతి ఉంది. ఇక్కడ 4వ విషయాన్ని మనం పరిశీలిస్తే, సువార్త పౌలు జీవించేటువంటి సమయంలోనే సర్వలోకంలో ఫలించింది, వ్యాప్తి చెందింది. ఆ రోజుల్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ఈ విధమైన మనకు ఉన్నటువంటి వనరులు కానీ, మనకు ఉన్నటువంటి ఈ టెక్నాలజీ కానీ వారికి లేకుండా లేదు. అయినప్పటికీ సంఘము ద్వారా, అపోస్తలుల ద్వారా ఆయా ప్రాంతాల్లో, ఆయా చోట్ల విశ్వాసులు సువార్త ప్రకటించి లోకమంతటికి సువార్తను ఫలింపజేసే విధంగా, వ్యాప్తి చేసే విధంగా పనిచేశారు వాళ్ళు. ఈరోజు మనకి ఎన్నో విషయాలు ఉన్నాయి, తెలిసి ఉన్నాయి. ఎంతో టెక్నాలజీ ఉంది, కానీ మనం ఎంత పని చేస్తున్నాం, ఎంతగా మనము సంఘం యొక్క ప్రోత్సాహం కొరకు మరి అనేక చోట్ల క్రీస్తు యొక్క పనిని ఫలింపజేసే విధంగా మనం ప్రోత్సహింపబడుతున్నాం అనేది మనం ఆలోచించుకోగలగాలి. 5వ విషయం మనం పరిశీలించినప్పుడు, అంటే ఒక సంఘము సత్యం గురించి విన్న తర్వాత ఆ సంఘము ద్వారా సువార్త
ఇతర ప్రాంతాలకి ఇతర ఇతర వ్యక్తులకి ఆ సువార్త అందించే విధంగా కృషి చేయగలగాలి. ఏ సంఘం అయితే సువార్త ప్రకటించకుండా ఉంటుందో ఆ సంఘం ఆత్మీయంగా ఎదగదు. కాబట్టి ప్రతి సంఘము సువార్త ప్రకటించాలి. ఈ కొలసాపత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు ఈ విధంగా మనం కొన్ని విషయాలను ఆలోచన చేశాం.